హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చూడండి ఫ్రెండ్స్, మా ఇంటి ఎదురుకుండా ఒక ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలానికి సంబంధించిన ఓనర్ అయితే ఎవరో తెలియదు, ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. ఎవరో చెప్పగా విన్నాను ఈ స్థలం ఓనరు అమెరికాలో ఉంటారని. ఈ స్థలం అయితే చెత్త పోసుకునే దానికి ఒక డంపింగ్ యార్డ్ లాగా తయారైంది. ఈ ఇంటి ఎదురుకుండా, ఈ స్థలం ఎదురుకుండా ఉన్న వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. చూడండి, ఇది పెద్ద డంపింగ్ యార్డ్ లాగా తయారవుతుంది. ఇదిగో చూసారా, మా పక్కింటి వాళ్ళు బాగా చెత్త పోసేస్తూ ఉంటారు. వాళ్ళు వేరే ఇళ్లలో పనిచేసి, మా పక్కింటి ఉండేవాళ్ళు ఆ పక్క స్థలాల వాళ్ళ ఇంట్లలో పనిచేసే వాళ్ళ చెత్త కూడా తీసుకొచ్చి ఇక్కడ ఎదురుకుండా పోస్తుంటారు. వీళ్ళు చెత్త పోయడం వల్ల వేరే వాళ్ళు కూడా తీసుకొచ్చి ఇక్కడ చెత్త పోసే ప్లేస్ అనుకుని ఇక్కడ పోసేస్తూ ఉంటారు. ఇవాళ అయితే ఎవరో తీసుకొచ్చి, మేము చూడలేదు, ఎవరో తీసుకొచ్చేసేసి చాప ఉంటుంది కదా, ఫైబర్ చుట్టిన చాప. నాకు తెలిసి ఇది ఏమన్నా కార్లు డిక్కీలో తయారు చేసే చాప అనుకుంటాను ఇది. ఎందుకంటే ఇప్పుడు నేను వీడియో తీయటం లేట్ అయింది. పైన ఏమో తాటాకుతో అల్లిన ఇది ఉంది, అడుగునంతా. లోపలంతా ఏదో ఫైబర్ దూదో ఏదో ఉంటుంది కదా, ఈ కార్లలో డిక్కీలో ఏదన్నా ఉపయోగిస్తారనుకుంటా ఇది. దీన్ని తీసుకొచ్చి మా ఇంటి ఎదురుకుండా ఎప్పుడు వేసారో కూడా తెలియదు. నిన్న రాత్రి దాకా అయితే లేదు. ఈరోజు పొద్దున మేము ఎంతసేపని ఇంట్లో కాపలా ఉంటామండి. మేము లోపల పని చేసుకుంటూ ఉండగా ఇది చూసి ఏంటి ఆ వాసన వస్తుందని బయటకు వచ్చి చూస్తే అప్పటికే అది తగలబడుతుంది. ఇదిగో చూడండి, ఎంత కంపు వస్తుందంటే అంత కంపు వస్తుంది. మొత్తం కిటికీ తలుపులతో సహా అంతా వేసుకొని కూర్చోవాల్సి వస్తుంది. ఇది డైరెక్ట్గా మా ఇంటి ఎదురుకుండా ఉన్న గుమ్మానికి ఎదురుకుండా ఈ చాప వేసి ఇదిగో ఇది తగలేశారు. ఒకటే కంపు. ఇది ఇంకా రాత్రి ఇంకా పడుతుందో, రాత్రి దాకా పడుతుందో లేకపోతే రేపు ఉదయం దాకా పడుతుందో కూడా తెలియదండి. చూడండి, ఒకటే వాసన వస్తుంది. ఫైబర్ దొరి కదా, ఇది ఖాళీ. అదే వాళ్ళకి వద్దనుకున్నప్పుడు రోజు పొద్దున్నే పారిశుద్ధ్య కార్మికులు వస్తారు కదా, వాళ్ళు ట్రక్ తీసుకున్నా ఆటో తీసుకున్నా చెత్త సేకరించేదానికి వాళ్ళకి వేసేస్తే సరిపోతుంది కదండి. వాళ్ళకి వేయకుండా ఇక్కడ మా ఇంటి ఎదురుకుండా ఖాళీ స్థలం ఉంది కదా అని చెప్పేసి ప్రతి వాళ్ళు ఇక్కడ వేసేసి పోతూ ఉంటారండి. వేసేసి పోవడమే కాకుండా మామూలు చెత్త ఆకులు అయితే ఏది తగలబెట్టినా అంత వాసన రాదు, ఏదో కొంచెం పొగ వస్తుందే కానీ ఇలాంటి ఫైబర్వి ప్లాస్టిక్ వస్తువులు తగిలించినప్పుడు విపరీతమైన వాసన వస్తుంది కదండి. చూడండి, ఇది పొద్దున్నుంచి మాకు ఒక నరకంలాగా ఉంది ఈ వాసన. దయచేసి మీ అందరికీ, ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ వీడియో ద్వారా మీరు ఖాళీ స్థలాలు ఉంచేసేయకండి. ఉంచేస్తే ఆ తర్వాత మీరు ఇల్లు కట్టుకున్నా లేదా వేరే వాళ్ళకి అమ్మేసినా